అచ్చం కొన్న కేక్ లా ఉంది. కేక్ ని కొని తెచ్చారేంటి? కనీసం కబోర్డ్ లో కోడిగుడ్లు కూడా లేవు. కేక్ ఎలా చేయమంటారంటే ఖచ్చితంగా కేక్ కావాల్సిందే అన్నారండి. అయినా కోడిగుడ్లు పాలు బీటర్ లాంటివి లేకపోయినా బయట బేక్ చేసినట్టు బెస్ట్ గా వచ్చిందండి. బిగించేసేద్దానండి. ఒక గిన్నెకి నూనె అప్లై చేసేసుకుని పొడి పిండి కూడా జల్లుకుని ఇలా కోట్ చేసేసుకున్నాక తర్వాత ఇలాంటి పేపర్ ఒకటి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. చెంచాడు కాఫీ పౌడర్ లో కొంచెం నీళ్లు పోసుకుని కలిపేసుకున్నాక జల్లీలో 1/4 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని జల్లించేసుకున్నాక ఓసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని 2 టేబుల్ స్పూన్ నూనె, మనం కలిపి పెట్టుకున్న కాఫీ నీళ్ళు కూడా వేసేసుకుని ఉండలు లేకుండా క్రీమీగా కలిపేసుకున్నాక ఫుల్లుగా ఫోర్స్ ఉండి అస్సలు కూలింగ్ లేని కార్క్ సోడాని 1/4 కప్పు అందులో పోసేసుకుని బాగా కలిపేసుకోండి. మైదా పిండి మిక్స్చర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకుని రెడీగా పెట్టుకున్న కేక్ గిన్నెలో వేసేసుకోండి. 2-3 సార్లు ట్యాప్ చేసేసుకున్నాక 10 నిమిషాల ముందే ఇలాంటి స్టాండర్డ్ పెట్టి హీట్ చేసిన కుక్కర్ లో ఈ కేక్ టిన్ పెట్టేసి పైన టూత్ పిక్ తో రౌండ్ గా తిప్పేసుకున్నాక బెల్ట్ విజులు తీసేసిన మూత పెట్టి సిమ్ కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ లో 30 నిమిషాల పాటు వదిలేండి. ఆ తర్వాత టూత్ పిక్ గుచ్చుకుని చూసారంటే దానికి ఏమంటుకోలేదు అనుకోండి, రెడీ అయిపోయినట్టేనండి. పూర్తిగా చల్లారిపోయాక అంచులు స్క్రాప్ చేసేసుకుని తిరగేసుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. కలువ పువ్వులు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నంత ఖుషిగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. మరి ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. చుక్క నూనెతోటే చక్కటి ప్యాన్ కేక్. ప్రాసెస్ పెద్దదేమో అని పైకి కిందకి చూడడం మానేసి పొటాషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ప్యాన్ కేక్స్ ని పిల్లల కోసం ప్రిపేర్ చేసి పెట్టేద్దాం పదండి. ఓ మిక్సీ జార్ లో 2 అరటిపళ్ళు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. 4 పచ్చ సొనలు తీసుకుని గిలకొట్టేసుకున్నాక చెంచాడు వెన్నెల ఎసెన్స్, అట్టుపండు గుజ్జు, 5 చెంచాలు పాలు కూడా వేసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకున్నాక 6 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని జల్లించేసుకున్నాక కలిపేసుకుని పక్కన వేసుకోండి. అప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన 4 ఎగ్ వైట్స్ ని 2 నిమిషాలు శుభ్రంగా గిలకొట్టేసుకుని 5 చెంచాలు పంచదార పొడిని అప్పుడప్పుడే వేసుకుంటూ ఆపకుండా గిలకొట్టేసుకున్నారనుకోండి ఇలా క్రీమ్ లో అయిపోద్దండి. దీన్ని తీసుకెళ్లి కొంచెం బనానా మిక్చర్ లో కలిపేసి తర్వాత రెండింటిని నురగపోకుండా నిదానంగా కలిపేసుకున్నాక నూనె రాసుకున్న పెనం మీద 3 చెంచాలు చెప్పిన ప్యాన్ కేక్స్ కింద వేసేసుకుని అటు ఇటు 2 చెంచాలు నీళ్లు పోసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు సిమ్ లో మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి 2 చెంచాలు నీళ్లు పోసుకుని మరో 3 నిమిషాలు సిమ్ లో మగ్గబెట్టేసిన తర్వాత ఇదిగో ఇంకో వైపు తిప్పేసుకుని 2 నిమిషాలు కాలిన తర్వాత జాగ్రత్తగా తీసేసుకుని ప్లేట్లు వేసుకుని దేనితో అలంకరించేసుకుని ఫోర్క్ తో గుచ్చుకుని తింటే ఉంటదండి. పువ్వుల ప్రవాహంలో పడవ ప్రయాణం చేసినంత ప్రశాంతంగా ఉంటదండి. బిస్కెట్లు బళ్ళు మన నవ్వేస్తున్నాయండి. మరి మన బాలికలకు బడులు లేవు కదండి, బాగా ఆగలేస్తుందని బెక్కమొక్కం వేసారండి. మరి బిస్కెట్లు చేసేసి బళ్ళు నవ్వించేద్దారండి. ఇందులో 1/2 కప్పు నెయ్యి వేసుకుని 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని ఫోర్క్ తో 5 నిమిషాల పాటు ఆపకుండా ఒకే డైరెక్షన్ లో కలిపారంటే ఇలా స్మూత్ గా అయిపోద్దండి. తర్వాత చెంచాడు బొంబాయి రవ్వ, 1/2 కప్పు మైదా పిండిని కూడా జల్లించేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక చిన్న ముద్ద తీసుకుని అందులో 1/2 చెంచా కోకో పౌడర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇలా నల్లటి ముద్ద చేసుకున్నాక దీంతో చూపిస్తున్నట్టు చిన్న చిన్న కళ్ళు మూతి తయారు చేసేసుకోండి. ఇప్పుడు తెల్లపిండి ముద్దతో ఈ మందంలో బిస్కెట్లు చేసేసుకుని కళ్ళు మూతి తగిలించేసుకుని నెయ్యి రాసుకున్న స్టీల్ ప్లేట్ లో సర్దేసుకున్నాక ఒక పాన్ లో ఉప్పుతో పాటు ఇలాంటి స్టాండర్డ్ పెట్టుకుని 5 నిమిషాలు వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్ ని అందులో పెట్టి మూత పెట్టి సిమ్ లోనే అరగంట పాటు వదిలేసారంటే బిస్కెట్లు బేక్ అయిపోతాయండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కరకరలాడే బిస్కెట్లను కొరుకు తింటే ఉంటదండి. ద బెస్ట్ బేకర్ అనే బిరుదుతో పాటు బంగారు పథకాన్ని బహుకరించాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. క్యూట్ క్యూట్ కేక్స్ వెరైటీలు కావాలని వేధించే వాళ్ళతో వేగలేక విసిపోచేస్తుందండి. పైగా వేగంగా వండుకొచ్చేసి ఒళ్ళో పెట్టేయాలంటండి. ఇంకా వెయిటింగ్ ఎందుకండి, వండేదో వచ్చండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కరిగించిన బటర్ వేసుకోండి. తర్వాత 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని ఓసారి కలిపేసుకుని అందులోనే 1/2 కప్పు పాలు కూడా పోసుకుని శుభ్రంగా కలిపండి. తర్వాత ఒక జల్లిడి పెట్టుకుని 1/4 కప్పు మైదా పిండి, 3 చెంచాలు కోకో పౌడర్, 1/2 చెంచా బేకింగ్ పౌడర్, చిటికెడు వంట సోడా కూడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక విస్కర్ పెట్టి ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక గ్లాస్ లో అంచుని కట్ చేసుకున్న పాల ప్యాకెట్ పెట్టుకుని అందులో మిశ్రమాన్ని వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గుంట పొంగడాలు వేసుకుని గిన్నె తీసుకుని ఒక గుంటలో మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని పావు వంతు వరకు వేసేసుకుని అందులోనే సిల్క్ చాక్లెట్ గానీ డార్క్ చాక్లెట్ గానీ పెట్టేసుకోండి. నేను కొన్నాటికి డార్క్ చాక్లెట్, కొన్నాటికి సిల్క్ చాక్లెట్ వాడానండి. దానిపైన మళ్ళీ కొంచెం మిశ్రమాన్ని వేసేసుకుని అలాగే అన్నిటిని కూడా పూర్తి చేసేసుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు కదపకుండా సిమ్ లో మగ్గబెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి జాగ్రత్తగా ఇంకో వైపు తిప్పేసుకుని సిమ్ లోనే 5 నిమిషాల పాటు వదిలేసి తర్వాత తీసేసుకుని ప్లేట్లు వేసేసుకున్నాక పైన పంచదార పొడిని చల్లుకుని తీసుకుని తింటే ఉంటదండి. చీకట్లో చెక్కల మధ్య చిచ్చుబుడ్డి వెలిగించి చలి కాసుకున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. మరి మన వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. కేకలా ఉందని కాంప్లిమెంట్స్ రావాలనుకుంటున్నారా? కేక్ చేయడం కష్టమని కుమ్ములిపోకండి. ఈ కొలతలకు అనుకుంటే చాలండి
కత్తిలాంటి కేక్ ని కుక్ చేసేద్దానండి. ఒక అల్యూమినియం పాత్రకి నూనె అప్లై చేసేసుకుని ఇలాంటి పేపర్ ఒకటి ఉంటే వేసుకోండి, లేకపోతే పొడి పిండి జల్లు వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో 3 గుడ్లు వేసుకుని ఫోర్క్ పెట్టి శుభ్రంగా ఒకే డైరెక్షన్ లో గిలక్కొట్టండి. మధ్య మధ్యలో కప్పుడు పంచదార పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ అలా కలుపుతా ఉంటే వీడియోలో చూపుతున్నట్టు చెక్కబడిపోద్దండి. అందులో 4 చెంచాలు నూనె వేసుకుని కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకున్న కప్పుడు మైదా పిండి, చెంచాడు బేకింగ్ పౌడర్, పావు చెంచా బేకింగ్ సోడా కూడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకుని ఒకే డైరెక్షన్ లో నిదానంగా వంటలు లేకుండా కలిపేసుకోండి. దీన్ని తీసుకెళ్లి రెడీగా ఉన్న అల్యూమినియం పాత్రలో వేసేసుకుని 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నాక 10 నిమిషాల ముందే హీట్ చేసుకున్న కుక్కర్ గిన్నెలో ఇలాంటి స్టాండర్డ్ పెట్టి దానిపైన కేక్ గిన్నె పెట్టేసుకుని బెల్ట్ విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టేసి సిమ్ లో 45 నిమిషాల పాటు అస్సలు కదపకుండా వదిలేండి. ఆ తర్వాత మూత తీసుకుని పొల్లడు గుచ్చుకుని చూస్తే పుల్లకేం వండుకోలేదు అనుకోండి, కేక్ ఉడికిపోయినట్టేనండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుని చాకుతో స్క్రాప్ చేసేసుకుని తిప్పేసుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. జనం కార్చిచ్చుతో కంగారు పడుతున్నా కాలు మీద కాలేసుకుని కూల్గా కూర్చుని తిన్నట్టు ఉండదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన భలే ఉన్నాయి ఏంటి బిస్కెట్లు బేక్ చేయాలంటే బోలెట్ టైం పడుతుందని బెదిరిపోకండి. బిగ్ బాస్ లో బ్రేక్ ఇచ్చి అంత టైం కూడా పట్టదు. బేక్ చేసేద్దానండి. ఒక కోడిగుడ్డు పగలు కొట్టేసుకున్నాక పావు కప్పు పంచదార వేసుకుని పంచదార కరిగే వరకు శుభ్రం గిలకొట్టండి. అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని చెంచాడు బటర్ గానీ నెయ్యి గానీ వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక చిటికి ఉప్పేసి కాస్త గట్టిగానే కలుపుకుని 10 నిమిషాల పాటు పక్కనెట్టండి. చిన్న పిండి ముద్దను తీసుకుని ఫస్ట్ బాల్ లా చేసేసి కాస్త మందంగానే ఫ్లాట్ గా చేసేసుకుని గట్టితోటి పైన ఇలా నాట్లు పెట్టండి. అలాగే అన్నిటిని చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో కాకుండా మీడియం హీట్ లో ఉన్న నూనెలో జాతగా వేసేయండి. గరిటతో నూనె బిస్కెట్ల పైన వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఓ పక్క 5 నిమిషాలు వేగాక ఇంకో పక్క కూడా తిప్పి 5 నిమిషాల పాటు వేపండి. శుభ్రంగా వేగిపోయి లేత ముక్కు రంగులకు మారిన తర్వాత తీసుకుని తింటే ఉంటదండి. బూజు పట్టుకుపోయిన బ్రతుకు భోగి మంటల బ్రైట్ అయినంత బాగుంటాయండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. స్పాంజ్లా భలే ఉంది. రక్తాన్ని మెరుగుపరిచే రాగి కేక్. పంచదార మైదా వాడకుండానే రాగి పిండితో హెల్దీ అండ్ టేస్టీ కేక్ ని తయారు చేసేద్దారండి. ముందుగా ఒక గిన్నెలో ఇలాంటి పేపర్ ఒకటి వేసుకుని చుట్టూరా నూనె అప్లై చేసేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 1/2 కప్పు చిలికిన పెరుగు, 1/2 కప్పు తురిమిన బెల్లం, 2 టేబుల్ స్పూన్ల కరిగించిన బటర్ తో పాటు కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకున్నాక కప్పుడు రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక జాగ్రత్తగా కలిపేసుకుని 2 చెంచాలు పాలు మాత్రమే పోసుకుని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని మనం రెడీగా పెట్టుకున్న గిన్నెలు వేసి పావు గంట పాటు అడుగును ఉప్పేసి పైన స్టాండ్ పెట్టి హీట్ చేసిన కుక్కర్ లో ఈ గిన్నెను పెట్టి బెల్ట్ విజిల్ తీసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 30 నుంచి 35 నిమిషాల పాటు అలా వదిలేసాక పుల్లగుచ్చుకుని చూసారంటే ఏం వండుకోలేదు అనుకోండి, కేక్ రెడీ అయిపోయినట్టేనండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో తిరిగేసేసుకుని జీడిపప్పులతో అలంకరించేసుకుని ముక్కలు కోసుకుని తింటా ఉంటదండి. కాలువలోని కొంగలన్నీ కనకవర్ణంలోకి మారిపోయి కలకల్లాడుతూ కనువిందు చేసినట్టు ఉంటదండి.